ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే అక్క. నమస్తే జయ. అక్క, పెళ్ళైన కొత్తలు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఏం చేస్తారంటే, హస్బెండ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, తన ఫ్యామిలీ గురించి మొత్తం చెప్తాడు. ఎట్లా అసలుకి ఇంకా ప్రతిదీ ఈ అమ్మాయికి చెప్పాల్సినవి చెప్పకూడనివి, మా చెల్లిట్లా, మా అక్కిట్లా, మా అన్నిట్లా, మా తమ్ముడిట్లా, మా అమ్మిట్లా, మా నాన్నిట్లా. ఇంకా అట్ ద సేమ్ టైం ఈ అమ్మాయి కూడా ఇంకా మిగతావి చాలా చాలా పాస్ట్ లైఫ్ చాలా మాట్లాడతారు, అది తర్వాత మాట్లాడుకుందాం. జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి. ఈ అమ్మాయి కూడా ఇంతే. మా అన్నయ్య ఎట్లా చేసేవాడు, మా వదిలి ఇట్లా చేసేది. కొత్తల్లో బాగానే ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళాక ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పోయాక ఏం చెప్పావులే మీ అన్నయ్య అలా అన్నావు కదా, దెప్పిపోతలు గొడవలు, మీలాగా కౌన్సిలింగ్ దాకా మీలాంటి వారి దాకా రావటం చూస్తూ ఉంటారు కదా. అసలు ఏ విషయాలు షేర్ చేసుకోవాలి, ఏ విషయాలు షేర్ చేసుకోకూడదు? వెరీ గుడ్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. అంటే లైక్ మీరు ఒక్కటి గమనించండి, ఇక్కడ ఈ ఒక్క పాయింట్ తోటి ఆ మనిషి ఒక ఇంటిగ్రిటీ తెలుస్తుంది. సొంత తల్లిదండ్రి ఒక 20 ఏళ్ళో 25 ఏళ్ళో, అక్కా చెల్లెలు తోడబుట్టిన వాళ్ళు ఒక 15 ఏళ్ళో 20 ఏళ్ళో కలిసి పెరుగుతాం. వీళ్ళ గురించి నువ్వు నెగటివ్స్ ఒక 10 చెప్పావు అనుకుందాం. ఈ 20-25 ఏళ్లలో ఆ 10 నెగటివ్స్ ఉన్నాయా? మరి 90 పాజిటివ్స్ చెప్పవే. అంటే ఇంప్రెస్ చేసుకోవటానికి అలా చెప్పుకుంటారా? సింపతి కోసం. ఇంప్రెస్ కాదు, సింపతి. అంటే వీళ్ళని తక్కువ ఎప్పుడు కానీ ఈ ఒక్క నేచర్ని ఒక్కసారి సెల్ఫ్ కరెక్షన్ చేసుకోండి. ఎవరు వాంటెడ్గా చెయ్యరు. ఎప్పుడైతే నువ్వు వేరే వాళ్ళను తక్కువ చేసి మాట్లాడుతున్నావు అంటేనే అర్థం నువ్వు ఇన్సెక్యూరిటీలో ఉన్నావు. అంటే వీళ్ళంతా మంచోళ్ళు కాదు, నేనే మంచిదాన్ని అని చెప్పుకోవడానికి నువ్వు వేరే వాళ్ళమే. నీ ఒక గుణం, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కోపిష్టిదానివో కోపిష్టోడివో అనుకుందాం. నేను ఎందుకు ఇలా తయారయ్యాను తెలుసా? మా ఇంట్లో వీళ్ళిది, లేకపోతే నేను ఏదో అయిపోయేదాన్ని. దిస్ ఇస్ అ బ్లేమింగ్ అనే ఒక నేచర్ ఉండటం. ఇంకొక పాయింట్ మీ మాటకు అడ్డొస్తున్నాను. నేను మా తమ్ముడిని బాగా చదివించారు, లేదా మా అన్నని బాగా చదివించారు, ఇంకా సరేలే అని చెప్పి నేను ఊరుకున్నా కాబట్టి నేను ఈ పొజిషన్లో ఉన్నా. లేకపోతే నేను ఎక్కడో ఉండేవాడిని. ఇది భార్యకి చెప్తారక్క. భార్యకి చెప్తారు. ఆ భార్యకి నెగిటివిటీ ఆ బంధం మీద పెరిగిందా లేదా ఇంకొక బంధాల మీద? మళ్ళా ఇతను బానే ఉంటాడు, మళ్ళా ఎప్పుడైనా ఏమన్నా చేసా ఏంటి మా తమ్ముడు అంటాడు. ఇది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు బంధాల మధ్యలో. ఇప్పుడు నువ్వేం చెప్పావు? నాకు నా తల్లిదండ్రి బాగా చూడలే అని చెప్పావు. చెప్పినప్పుడు ఈ హస్బెండ్ ఏం చేస్తాడు? నేను ఊరెళ్తాను, మా అమ్మ దగ్గరికి వెళ్తాను, లేకపోతే వెళ్ళినప్పుడు ఈయన కూడా వస్తాడు. అక్కడ ఏదో చిన్న అమర్యాద జరుగుతుంది. ఏంటి ఈమె సంధిచ్చిందిగా దూరిపోతాడు. దూరిపోయి మీ వాళ్ళకి మర్యాద తెలియదే. అప్పుడు నీకు రేషం వస్తుంది సడన్ గా. నీకు అప్పుడు గుర్తొస్తుంది, నేను నా పుట్టిల్లు, నేను ఇది, నన్ను అనొద్దు మా అమ్మ. అరే నువ్వే ఇచ్చావు సందు, నువ్వెవరిచ్చారు? అది ఎప్పుడు కానీ తల్లిదండ్రుల విషయాల్లో కానీ నీ రక్త సంబంధాల విషయాల్లో మాత్రము అంటే నా చాలా అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ అ డిస్ట్రాయింగ్ క్వాలిటీస్. అంటే డిస్ట్రాయింగ్ అంటే ఇప్పుడు మనం కొంత తల్లిదండ్రులను చూస్తున్నాము, అది సంపేసినారు, ఇట్లాంటి బ్యాడ్ తల్లిదండ్రులు, దొంగలు, లేకపోతే అట్లా ఎక్స్ట్రీమ్. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లా, కానీ వాళ్ళ తాహతలో ఉండి అరే పేరెంట్స్ అంటే దేవుళ్ళ? ఇప్పుడు దేవుడు బ్యాడ్ అని నేను అంటున్నాను. నా బిడ్డను నేను పెంచుకున్న బిడ్డను నువ్వు తీసుకెళ్ళావని నేను గొడవ పడుతున్నాను దేవుణ్ణి. దేవుడు చెడ్డోడా? కాదు. కర్మ అనేది అనుభవించాలంట, అది ఫిక్స్. అరే ఈయన ఎవరు, మన భీష్మ పితామహ ఉన్నారు కదా, భీష్మ పితామహ స్టోరీ నేను మొన్న విన్నప్పుడు, అంటే నేను చాలా ఎక్కువ చదువుతున్నాను ఇవన్నీ స్పిరిచువల్గా, అప్పుడు అర్థమవుతుంది మనం ఏమనుకున్నా తప్పించుకోలేము. డెస్టినీని మార్చేది దేవుడి వల్ల కూడా కాదు. ఆయన భీష్మ పితామహ 100 జన్మలు ఒక్క తప్పు చేయడు మా. ఒక జన్మల బాణం వేస్తే స్నేక్ ఉంటుంది కదా, పాముకి కుచ్చుకుని అది పోదు, అంటే ఆ బాణం ఉండిపోతుంది, అది గిలగిల అని చనిపోతుంది, అది అందులోనే ఉండిపోతుంది చాలా రోజులు, దాని ప్రాణం పోదు. అందుకని మహాభారతంలో 57 సయ్యల మీద అన్ని డేస్ 57 డేస్ ఆయన దాని మీద ప్రాణం పోకుంటున్నాడు. అరే 100 జన్మల పుణ్యము ఒక్క తప్పు
సెటిల్మెంట్ అంతే. ఎక్సలెంట్ సాక్రిఫైసింగ్ అయినది. నేను పెళ్లి చేసుకోనమ్మా, తమ్ముళ్ళకే ఉండనివ్వు అన్న వ్యక్తి అవును. తల్లి పెళ్లి మళ్ళా తండ్రి ఒక ఆమెను మోహిస్తే రాజు తండ్రి అరే నేను చేసుకోము అమ్మ, నువ్వు ఆల్రెడీ పెద్ద కొడుకు ఉన్నావు, నేను ఇవ్వను అంటాడు వాళ్ళ నాన్న. ఫిష్ పట్టే ఆయన అంటే లేదు లేదు నేను పెళ్లి చేసుకోను, నేను కాంపిటీషన్ కాను, ఆస్తి మొత్తం నీ కూతురు పిల్లలకే వస్తుందిలే అని అంటే అప్పుడు పాండురాజు వీళ్ళు పుడతారు. అంత త్యాగమూర్తిమా? నేను క్వశ్చన్ అడుగుతున్నాను. నేను చాలా ఎప్పుడు ఏం అనలేదు కదా, ఎవరిని ఏం అనలేదు. నా బతికేంటో నేను బతికినా, నా పిల్లలేంటో నేను బతికినా, నేను చారిటీ తీసుకెళ్ళినా, నేను ఇక్కడ వెళ్ళినా, నా పిల్లలను మంచిగా పెంచినా, నా పిల్లలకు పద్ధతి ప్రకారం పెంచిన. ఎందుకు? ఆన్సర్ వచ్చింది. ఇప్పుడుది కాదమ్మా, ఏ జన్మలదో. దాది అర్ధాయుషు దాని లెక్క అయిపోయిందో, నా కర్మ పుత్ర శోకం రాసి పెట్టుందో. సెటిల్మెంట్ క్లియర్లీ చెప్తున్నాను. అందుకనే ఒక్కొక్క మాట, ఒక్కొక్క బిహేవియర్ ఆచి తూచి వెయ్యండి. అరే ఎవరు చూడట్లేదులే అని దొరిలిచ్చకండి లైఫ్ని. ఎట్టో కట్ట బతికేస్తా అని. బాగా మంచిగా బతకాలి అనడానికి కర్మ నిన్ను వేటాడి వెంటాడి వేటాడి వేటాడి కొట్టి మరి నేర్పిస్తుంది. ఎంత నేర్పిస్తుంది అంటే అత్యంత భయంకరంగా నేర్పిస్తుంది. సో కాబట్టి మీరు ఎప్పుడు అయినా తల్లిదండ్రులను, మనకు భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరు అంటే దేవుళ్ళు, తల్లి, తండ్రి. వాళ్ళేం పైనుంచి అట్ట వచ్చి వాళ్ళకేం రాదు. వాళ్ళు కూడా మనతో పాటు ఎదిగి మనల్ని కానీ అంటే లిటరల్లీ చాలా రాగా చెప్పాలి అంటే ఏదో వాళ్ళ హ్యాపీనెస్ మూమెంట్లో పుట్టిన ప్రోడక్ట్స్ అందరు పిల్లలు అంతా. అబ్బా నేను ఒక పిల్లను కానీ దీన్ని ఉద్ధరించి మదర్ తెరిసా చేస్తాను అని ఏ తల్లి కనలా. కర్మానుసారంగా ఎదుక్కున్నారు, పుట్టారు, నేచర్లో బ్రతుకుతున్నాము. వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. తప్పులు కావాలని అయితే చెయ్యరు, ద బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. 80% తల్లిదండ్రులు వాళ్ళు బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. కొంతమంది రిలేటివ్స్ కూడా మన తల్లిదండ్రుల్ని కించపరిచినట్లుగా, అవమానించేటట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే నీ ముందు మాట్లాడుతున్నారు అంటే అర్థం ఏంటంటే జయ, నీకు నీ కుటుంబంలో యూనిటీ లేదు, అంతే కదా. దమ్ము చెయ్యకూడదు. యు ట్రస్ట్ మీ. నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా అంటారు, నేను ఎవరైనా నాకంటే పెద్దవాళ్లను, నా రిలేటివ్స్లా ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఎటు సైడ్ అయినా నేను పెద్దవాళ్లను వాయిస్ దాటి మాట్లాడాను అంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ మా తల్లిదండ్రులు. వాళ్ళని ఒక్క మాట అన్నా ఆహా దిగిపోతా. అప్పుడే వీళ్ళు క్షమించేస్తారు పాపం. ఇప్పుడు ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 5-6 years నుంచి డజన్ మీన్ నేను ఫైట్ చెయ్యను అని కాదు. వీళ్ళ దగ్గర నుంచి నేను పర్టికులర్గా మా అమ్మ నాన్న దగ్గర నుంచి నేర్చుకుంది జస్ట్ ఫర్ గివింగ్. Oh my God, how they can be so beautiful. They are something different. అట్లా ఉంటారు అనిపించేది. అసలు అట్లా మా రేషం లేకుండా ఉంటారు అనేదాన్ని నేను. బట్ నౌ ఐ అండర్స్టాండ్ అది వాళ్ళ తత్వం, ఇది మన తత్వం. మీకు ఇక్కడ ఒక స్టోరీ చెప్పాలంటే, మీరు ఒక రాయి ఇసిరేశారు, నేను పువ్వే ఇసిరేసా. వచ్చి అడిగింది అదే నేను రాయి ఇసిరేసాను కదా, నువ్వేంటి పువ్వు ఇసిరేసా అంటే, నీ దగ్గర అవి ఉన్నాయి ఇసిరావు, నా దగ్గర ఇవి ఉన్నాయి నేను ఇసురుతున్నా. వాట్ యూ హ్యావ్ యూ విల్ గివ్ కదా. మన దగ్గర ఏది ఉంటే అది కదా ఇస్తాము. సో తల్లిదండ్రులను ఎప్పుడు కానీ నీ బాధ్యత. నిన్ను చిన్నప్పుడు నీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు కొట్లాడుతుంటే వచ్చి కాపాడిరా మా నాన్న. సో ఈరోజు నీ టర్న్. నువ్వు ఏదన్నా కానీ ఎంత క్లోజ్ ఉన్నా కూడా భార్యాభర్తల మధ్యలో నీ తల్లిదండ్రిని కానీ వీళ్ళ రక్త సంబంధాలను నువ్వు తీసేసినట్టయితే నీ స్వంతమైన ఇంటిగ్రిటీ అయితే ఉండదు. నిన్ను ఏ రోజైనా నువ్వు వీక్ పర్సనే, నీకు చుట్టూ స్ట్రాంగ్ లేదు ఫ్యామిలీ, నువ్వు ఒంటరి పోరాటమే. నువ్వు ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూసడానికి నీకు రిగ్రెట్ అడ్డొస్తుంది, సిగ్గేస్తుంది. నువ్వు ఈ తల్లిదండ్రినే కదా భర్తకు చెప్పావు, భర్తతో కొట్లాడినాక మా అమ్మకు చెప్తా అంటే మీ అమ్మ ఆ అమ్మ వచ్చి అడిగింది అనుకో, ఏ లేదత్తమ్మ మీ గురించే ఇట్లా పిచ్చి పిచ్చిగా చెప్పింది అని అంటే నువ్వు నా గరక నా ఘాట్కా. అంతేగా. సేమ్ కేసు నా దగ్గరకు వచ్చింది ఇట్లాగే రీసెంట్గా. వాళ్ళ మదర్ గురించి పేరెంట్స్ గురించి నన్ను ఇలా 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 పెంచారు అని చెప్పింది. తర్వాత ఇప్పుడు గొడవ అవుతోంది. సో పాపం మళ్ళా కింద పడి మీద పడి చేసేది ఎవరంటే మదరే కలపడానికి. ఇప్పుడు చెప్పి బాబు అట్లా కాదు ఇట్లా ఉండు అట్లా అంటే, అయ్యో భలే ఉన్నారు మీరు, అసలు మీరంటే కూడా పడదాంకి. అసలు ఎంత వీక్, ఎంత బ్యాడ్ సిచ్యుయేషన్. ఇప్పుడు అసలు ఆ అమ్మాయి పాపము ఎవరైతే భార్య ఉందో పెయిన్ఫుల్ సిచ్యుయేషన్ లో ఉంది. మరి అంటే అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు, పెయిన్ఫుల్ సిచ్యుయేషన్ లో ఉంది.
తల్లికి మొహం చూపించుకోలేని పరిస్థితి. ఒకసారి ఊహించండి. ఎంత బ్యాడ్ గా ఉందక్క. అసలు నాకు చాలా, కానీ నేను చాలా సంజాయించి, అరే ఆ పిల్ల తెలియక చేస్తారు, నువ్వు దీన్ని ఇటు అన్ని 3 కోణాలు కలిపాను అనుకో, సరే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ యా, కాబట్టికే నేను ఆ తర్వాత నిజంగా కూడా ఈ చెయ్యాలి అనుకున్నా. మీరు లక్కీలీ యూ ఆస్క్డ్ ద సేమ్ క్వశ్చన్. నెవర్ ఎవర్ ఎప్పుడు నీ కన్న తల్లిదండ్రులను ఏ రోజు తోబుట్టువులను నీ పార్ట్నర్కైనా నీ చుట్టాల ముందైనా తగ్గించకండి. తగ్గించిన రోజు మీరు ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి అవ్వరు. అప్పుడు ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి ఎవరు సింగిల్ పర్సన్ అవుతారు. రైట్. నువ్వు ఒంటరి జీవితాన్ని ఒంటరి మనిషివి అనిపించుకోవాలి అనుకుంటే ఇట్స్ ఆల్ యువర్స్. ఎదుటి వాళ్ళు ఆ సాహసం కూడా చేయకూడదు. మన ముందు మన పేరెంట్స్ ని తిట్టే సాహసం కూడా ఇది అసలు అనండి, చెప్తాను. యాక్చువల్లీ నేను ఇందాక మీకు ఒక విషయం చెప్పాను. ఎప్పుడైతే నీ బిహేవియర్ నీ తల్లిదండ్రుల ముందు, నీ తండ్రులతోటి 10 మంది ముందు నీ బిహేవియర్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు సాహసం చేస్తారు. మీ అమ్మా నాన్నల గురించి నీకు చెప్తున్నారు అంటే, నాకు తెలిసిన ఒక వ్యక్తి అంటే డైరెక్ట్ గా పోయి వేరే వాళ్ళ ఇళ్ళల్లో కూర్చొని మా అమ్మ ఇట్లా, మా నాన్న ఇట్లా, అంతకంటే చీప్ వాళ్ళు ఎలాంటి వాళ్ళన్నా కానీ అబ్బా. ఇప్పుడు వీళ్ళు ఏమైనా చేస్తారా నీకు? చేయరు కదా. జస్ట్ టైం పాస్ ముచ్చట. ఇక్కడ వీళ్ళతోటి ఏం కావాలి నీకు? సింపతి కావాలా? ఓకే సింపతి. అసలు నవ్వుకుంటారు ఫస్ట్. ఎందుకు అంటే నువ్వు తల్లిదండ్రుల గురించి ఇంకొక దగ్గర పోయి మాట్లాడుతున్నావు చీప్గా, ఇలా అప్పులు చేసిండ్రనో లేకపోతే ఇదనో అదని ఏదో లబ్లా మాట్లాడుతున్నావు. అది కూడా కొంతమంది పాలోళ్ళ దగ్గర మాట్లాడతారు, కొంతమంది ఇంకా పగోళ్ళ దగ్గర మాట్లాడతారు. వాట్ యు ఆర్ గెయినింగ్ అవుట్ ఆఫ్ ఇట్? ఏ రోజన్నా వాళ్ళు వస్తారా? మళ్ళీ నీకు ఏదన్నా వచ్చినప్పుడు వస్తారా? ఇది ఒక్కటి బుర్రలో పెట్టుకొని సొంత తల్లిదండ్రుల గురించి కంప్లైంట్లు బయట వాళ్ళు మీకు చేసే అంత మాత్రం స్కోప్ ఇచ్చారు అని అంటే యు ఆర్ సంథింగ్ గోయింగ్ రాంగ్. చెక్. ఇప్పుడు కన్నా ఆపండి. స్టాప్ ఇట్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ జయ.